నమస్తే వెల్కమ్ టు వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం నేను దీప్తి. వారధిలో ఈరోజు మీరు కాల్ చేయాల్సిన సబ్జెక్ట్ దేనికి రిలేటెడ్ అంటే ప్రత్యేక హోదా అనే ఒక అంశం ఆంధ్రప్రదేశ్లో ఇంకా రగులుతూనే ఉంది. రీసెంట్గా వైజాగ్ ఆర్కే బీచ్లో మౌన దీక్ష కూడా చేయడానికి పోలీసులు నిరాకరించడంతో ప్రతిపక్షాలు ఇదే అంశం గురించి పోరాటాన్ని కంటిన్యూ చేయడానికి ఇంకా సీరియస్గా తీసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఫెబ్ 9th నుంచి 12th వరకు కూడా సేమ్ మౌన దీక్ష చేసి తీరుతాము అంటూ ప్రకటించాయి. ఈ మొత్తం కాన్సిక్వెన్సెస్ ని ఆలోచిస్తే వైసీపీ ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని హైజాక్ చేసింది అంటూ ఉండవల్లి చేసిన కామెంట్స్, అలాగే కేంద్రంపై అవిశ్వాసం పెట్టబోతోంది అంటూ చేసిన కామెంట్స్ కంప్లీట్ గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న నేపథ్యంలో ఇదే అంశం గురించి, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రాజకీయ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి వారధికి గెస్ట్ గా విచ్చేశారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. ఇవాళ మనతో విజయవాడ TV9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో మీరు మన గెస్ట్ తో మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 1-877-606-316. ఈ నంబర్ కి కాల్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ skype.com లోకి లాగిన్ అయ్యి వారధి.tv9 ఐడికి మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీ సిస్టమ్ కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు TV9 స్క్రీన్ మీద కనిపిస్తున్న టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయొచ్చు. మీన్వైల్ లెట్ మీ హ్యావ్ మై ఫస్ట్ క్వశ్చన్. శ్రీనివాస్ గారు, వైసీపీ ఈ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మొన్న ఏదైతే జరిగిందో రీసెంట్ గా అంటే సిఐఏ సదస్సు ప్రారంభోత్సవానికి ముందు ఈ కంప్లీట్ సెటప్ ని వైసీపీ హైజాక్ చేసింది అని చెప్తున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇష్యూ ఉందో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాదేశ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేశారు. తర్వాత యువబేర్లు పెట్టుకుంటున్నారు. ప్రతి చోట కూడా ఆయన కార్యక్రమం చేసుకుంటూనే వెళ్తున్నారు. ఆయన ఏమాత్రం కూడా ఆయన అక్కడ కూడా ప్రత్యేక హోదాను పక్కన పెట్టింది కానీ అది ప్రణాళికబద్ధం జరుగుతుంది. దాని టైంలో ఈ సిఐ రావడం, ఈ యొక్క వైజాగ్లో కానీ ఎక్కడైనా కానీ మొత్తం ఆయన 13 జిల్లాలకు పిలుపునిచ్చారు. ఈ యొక్క దీని మీద క్యాండిల్ ప్రదర్శన చేయమని చెప్పారు. దానికి ప్రభుత్వం బాగా దాని మీద దృష్టి పెట్టేసి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా లోపల పెట్టడం, ఈ ఏదైతే ప్రజల్లో బాగా రగులుతుందో ఇదంతా కూడా ప్రత్యేక హోదా అనేది ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు దీని గురించి ఎంత విశ్లేషించారు. దీని మీద ఇది రావాలి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు 15 ఏళ్ళు చంద్రబాబు గారు రావాలన్నారు. ఈ రోజేమో అది ముగిసిన అధ్యాయం అని చెప్పి అంటుంటే ప్రజల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ తప్పైతే చేసిందో రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కూడా బీజేపీ టీడీపీ రెండు కూడా చేసిన తప్పులు అవుతాయి. దీని మీద హైజాక్ చేశారనేది ఆ మాటలు అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా గుంటూరులో నిరాదీక్ష చేశారు. దీని మీద ప్రాణాలు సైతం లెక్క చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో కొన్ని వేల మందితో ధర్నా చేశారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కడ కూడా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, తర్వాత సెంట్రల్ నుంచి వచ్చే అమౌంట్స్లో 90% రేషియో వచ్చి సెంట్రల్ నుంచి బేర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా అధికార పార్టీ తెలుగుదేశం ఉన్నా కూడా ఆయన క్లియర్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పిన ఒక జయంతో ముందుకెళ్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, నేను కూడా బీజేపీలో దాదాపు 2.5 ఏళ్ళు ఉన్నాను. మొన్నటిదాకా నేను బీజేపీలో ఉన్నాను అనే దాంట్లో కూడా నేను ప్రత్యేక హోదా గురించి మా ప్లాట్ఫామ్ మీద అనేక సార్లు మాట్లాడినా కూడా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అక్కడ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి లేని బాధ ఉండగానే కన్విన్స్ అవ్వలేకపోయారా? మీతో కూడా మీ మీడియాల ముందు కూడా చాలాసార్లు మాట్లాడాను. నేను 100% వచ్చి తీరుద్దని కూడా మేము కూడా చెప్పున్నది. ఆ నోటితో నేను ఎలక్షన్స్ చెప్పాను. మనతో మాట్లాడడానికి బ్రహ్మతేజ కందుకూరు నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. బ్రహ్మతేజ గారు చెప్పండి. కందుకూరు లోకలా? ఎస్, లోకల్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కాల్స్ అన్ని వస్తాయి. ఓకే రైట్ బ్రహ్మతేజ చెప్పండి. హలో. ఎస్ బ్రహ్మతేజ, గో అహెడ్ ప్లీజ్. యస్ సార్, సీఎం గారు స్పెషల్ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజీ చాలా ఎక్కువ అంటున్నారు కదా. సో స్పెషల్ ప్యాకేజ్ అనేది అంత ఎక్కువ అనేది మనకు అవసరం లేదు కదా. స్పెషల్ స్టేటస్ చాలా అంటున్నాం కదా, అథారిటీ చేయొచ్చు కదా. స్పెషల్ స్టేటస్ కావాలంటారా? ఎస్ సార్, మీరు చెప్పేది స్పెషల్ స్టేటస్ కావాలనే కదా సార్ చెప్పేది మీరు? అవును సార్. బ్రహ్మతేజ గారు, స్పెషల్ స్టేటస్ కావాలనే 100% బ్రహ్మతేజ గారు మీరు చెప్పింది 100% వాస్తవం అండి. స్పెషల్ ప్యాకేజ్ అనేది కూడా ఊరికే జస్ట్ మనల్ని మసిమూసి మారేడు పని చేయడమే తప్ప ఏదైతే బిల్లు ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో మొన్న అరుణ్ జైట్లీ గారు చదవడం జరిగిందండి. అంతే తప్ప దాంట్లో స్పెషల్గా మనకు వచ్చింది లేదు, మనకు పోయింది లేదు.
స్పెషల్ హోదా కావాలనేది మనకి ఏదైతే రాయితీలతో కూడిన హోదా కావాలనేది మనందరం కూడా కోరుకునేది. అది 3 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా. ఎందుకంటే రేపు మాకు జీఎస్టీ వచ్చేస్తుంది, జీఎస్టీ వస్తే అన్ని రాష్ట్రాలకు తీసేస్తా ఉన్నప్పుడు ఈ 3 ఏళ్ళ నుంచి ఏం జరిగిందండి ఇప్పటివరకు, ఎందుకు ఇవ్వలేకపోయారు రాష్ట్రానికి అనేది మేము కూడా ప్రశ్నించేదండి. మంచి ప్రశ్న వేశారు, మంచిగా సమాధానం చెప్పిన ధన్యవాదాలండి మీకు. రైట్ అండి. యాక్చువల్లీ ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా కావాలి అని మీరు కూడా బీజేపీలో ఉన్నప్పటి నుంచే మాట్లాడడం జరిగింది అని చెప్తున్నారు. కాకపోతే ఆల్రెడీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు కూడా ఏదైతే ఉన్నాయో, త్రిపుర సీఎం కానీ మొన్న రీసెంట్గా కూడా కమెంట్ చేశారు, మాకు కూడా చంద్రబాబు నాయుడు లాగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లుగా ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే బాగుండు, ప్రత్యేక హోదా వచ్చి కూడా పెద్ద మేము ఉద్ధరించేది ఏమీ లేదు అన్నట్లుగా. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు మా విజయవాడలో మెడికల్ హోల్సేల్ హబ్ చాలా ఉంది. ఇక్కడ చాలామంది గురగాంలో కావచ్చు, ఉత్తరాఖండ్లో కావచ్చు మెడికల్ ఇండస్ట్రీ పెట్టుకొని అక్కడి నుంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతున్నారు. ఇప్పుడు అదే మీరు ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తే ఆ ఇండస్ట్రీ ఇక్కడ వస్తుందిగా మనకి. తర్వాత ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ ఉందో ఇప్పుడు మనకి ఒరిస్సాకి ఇచ్చారు. ఒరిస్సాలో ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు 1,40,000 కోట్లు అని చెప్పి ఏదో ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. దాంట్లో ఏముంటుందని ప్యాకేజీలో మనకి ప్రకటించిన ప్యాకేజీలో స్పెషల్గా మనకి ఏం ప్రకటించారు? ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే కేవలం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ప్యాకేజ్ ఉంటే బాగుంటుంది అన్నారు. ఇదే క్వశ్చన్ అండి. హోదా. ఎస్. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఎలాజీ వైజాగ్ నుంచి రెడీగా ఉన్నారు. ఎలాజీ గారు చెప్పండి. మేడం చెప్పండి. హలో చెప్పండి చెప్పండి ఎలాజీ గారు. అదే శ్రీనివాస్ గారితో మాట్లాడాలి. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. హలో చెప్పండి సార్, వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి సార్. టీవీ వాళ్ళని తగ్గిస్తాను సార్, చెప్పండి. అది శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా. చెప్పండి సార్. అదే మీరు మాట్లాడటానికి దేనికోసం సార్? ప్రత్యేక హోదానా లేకపోతే? హలో అదే మీరు మాట్లాడటానికి ప్రత్యేక హోదానా లేకపోతే దేనికోసం సార్? మీరు ప్రత్యేక హోదా కావాలని చెప్పి మాట్లాడుతున్నాం సార్. శ్రీనివాస్ గారు మీకేం కావాలి చెప్పండి సార్. మీరు మాట్లాడుతున్నాం కదా ప్రత్యేక హోదానా లేకపోతే ఇప్పుడు మన వైజాగ్ లో అదే మన వైజాగ్ లో చేసే జగన్ గారి కోసం దానికోసం ఐ థింక్ ఎలాజీ గారు మీరు మాట్లాడుతున్న చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. ఒకసారి తిరిగి కాల్ చేయడానికి ట్రై చేయండి. రైట్ అండి. ఇందాక మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుందంటున్నారో, రీసెంట్గా అంటే నిన్న ఇవాళ కంప్లీట్ అయిన సిఐఐ సదస్సు ద్వారా నుంచి కూడా బోలెడంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో అని ఏపీ సీఎం చేస్తున్న వ్యాఖ్యలు కానీ బోలెడు మందికి, ఎస్పెషలీ ఈసారి సిఐఐ సదస్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత 22.86 lakh మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయని కానీ ఆయన చెప్తున్నారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? అమ్మా ఇవాళ తారీఖు వచ్చి ఎంత? మీ రోజు తారీఖు 28 జాన్. నెక్స్ట్ ఇయర్ మనం ఇదే డేట్కి మీరు రాసి పెట్టుకోండి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 12వ తారీఖు నాడు జనవరి 12 తారీఖు లాస్ట్ ఇయర్ పెట్టి 4,70,000 కోట్ల పైన ఇంతకుముందు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఉద్యోగాలు ఇంచుమించు 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారమ్మా. నిన్న సీఎం గారు ఆయన ప్రకటన చూశాను నేను కూడా. దాదాపు 2,80,000 కోట్లు పెట్టుబడులు పెట్టేశారు, దాదాపు 2 లక్షల పైన ఉద్యోగాలు వచ్చేసినాయని. ఇవన్నీ కూడా కంపెనీ వేజ్గా ఏదైనా వివరాలు అడిగితే మీరు నెట్లోకి వెళ్ళండి అంటున్నారు. నెట్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ వివరాలు లేవమ్మా. వివరాలు ఎక్కడ లేవు. నాకు తెలిసి ఈ వివరాలు ఎక్కడ రాలేదు. కొంతమంది మన దీంట్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగితే వాడు సరైన సమాచారం కూడా ఇవ్వట్లేదు దీంట్లో. ఇవన్నీ కూడా వాళ్ళని పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద సభలు పెట్టేసామనేది ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో అట్రాక్షన్ తెచ్చుకోవడానికి తప్ప ఇది దీనివల్ల ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదమ్మా. ఆల్మోస్ట్ నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలామంది నిపుణులు చెప్పడం జరిగింది. చిన్న చిన్న ఇండస్ట్రీలు కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 20,000 పైన ఇండస్ట్రీలు క్లోజ్ అయిపోయినాయి. దానివల్ల 2 లక్షల మందికి ఉద్యోగం పోయిందని చెప్పని ఈ రోజు దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి? 100% 1,06,000 ఇండస్ట్రీల్లో 20,000 మూతపడిపోయినాయి అనేది. ఎందుకు మూతపడిపోయాయి? కారణాలు ఏమైనా? సరైన సపోర్ట్ లేకపోవడం, సరైన మేనేజ్మెంట్ వాళ్ళకి సరిగ్గా దొరకపోవడం, 20,000 రన్నింగ్ లేక. ఇప్పుడు ఇండస్ట్రీస్ రన్నింగ్ లేక ఇవాళ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టనన్నారమ్మా?
ఉక్కు ఫ్యాక్టరీ పెడతానికి మనకు ఆల్రెడీ బిల్లో ఉంది, ఇక్కడ లైబిలిటీ లేదని చెప్పని కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడగట్లేదు. ఇవన్నీ అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. మేము మిత్రపక్షం కదా అడగము అని చెప్పి అనుకుంటే రాష్ట్రం ఇప్పటికే దాదాపు మనకు 3 ఏళ్ళు టైం అయిపోవచ్చింది. మన ఎలక్షన్స్ అయిపోయి ఇంచుమించు ఇంకొక 3 ఏళ్ళు అయిపోవచ్చింది. ఇంతవరకు రాజధానిలో రోడ్లే లేకపోతే రాజధానిలో మీకు 1,00,000 ఎకరాలు ఉంటాయండి, 1,50,000 ఎకరాలు ఉంటాయి. వాటి వరకు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసి రోడ్లు వేసేసి ఉంటే కనుక ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. మీరు అది చేయట్లేదు, ప్రత్యేక హోదా ప్రయత్నం చేయట్లేదు. కేవలం ఏదైతే కాసులు వచ్చాయో, ఏదైతే మామూలు వస్తున్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనేది అభివృద్ధి మీద మాత్రం సరిగ్గా చేయట్లేదు అనేది మా యొక్క ఆరోపణ. అయితే ఇప్పుడు మీరు ఈ సిఐఏ సదస్సు ఏదైతే జరిగిందో అది కంప్లీట్ గా అటర్ ఫ్లాప్ 100% అమ్మా. ఇప్పుడు 10 లక్షల కోట్లమ్మా. నిన్న నేను అది యాక్చువల్గా మొన్న అన్ని టీవీలో చూసాం. దాదాపు అంటే నేను పర్సన్స్ పేరు మెన్షన్ చేయను కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది దాంట్లో ఉన్నారమ్మా. వాళ్ళకి ₹1,00,00,000 కూడా క్యాపిటల్ పెట్టే పరిస్థితి లేకపోయినా కూడా వాళ్ళు 50 కోట్లకి 100 కోట్లకి ఎంఓయూలు సంతకం పెట్టున్నారు. దానికి నామ్స్ ఏ ఉన్నాయమ్మా. ఎంఓయూకి నామ్స్ పెట్టుంటే ఆ నామ్స్ లో ఎట్లా అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలి, అతని కెపాసిటీ. ఇవాళ నేను 100 కోట్ల ఇండస్ట్రీ పెట్టాలి, నాకు ఆ కెపాసిటీ వాళ్ళకి 100 కోట్లు బ్యాంక్ అప్ అని ఇవ్వాలి, నా దగ్గర ఉండాలి. అటువంటి కంపెనీలు ఎన్ని వచ్చినాయి. ఇవన్నీ కూడా ఊరికే పేపర్లో సాయంత్రం పూట ప్రెస్ మీట్ పెట్టేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమి తీసుకోకుండా జస్ట్ ఏదో ఎంఓయూ సైన్ చేసేస్తే మేము ఇంత అమౌంట్ అని చెప్పడానికి మాత్రమే పనికొచ్చేది. 100% అమ్మా. నేను చెప్తున్నా కదా, సూటు కోటు ఉంటే వాళ్ళకి ఇంటర్వ్యూ లోపలికి. అంటే నాకు తెలిసిన ఒపీనియన్ చెప్తున్నాను. ఒక సూటు కోటు బూటు ఉంటే కనుక లోపలికి వెళ్తున్నారు, ఒక లెటర్ బ్యాడ్ మీద ఏదో వాళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు. దానికి వెంటనే అంటే వాళ్లే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లానే పిలుస్తుంది వాళ్ళని. మీరు రండి, ఏదో ఒకటి సంతకం పెట్టేసేయండి, మాకు కావాలి. అంటే ఎందుకు చేస్తుంది అంటారు? ఇదంతా అడ్వర్టైజ్మెంట్ కోసమా? చంద్రబాబు నాయుడు అంశం గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కాకపోతే మనతో మాట్లాడడానికి నరేష్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నరేష్. ఫస్ట్ నరేష్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారా లేదా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్తాను సార్. సెకండ్ పాయింట్ వచ్చేసి జగన్ గారు ఏదైనా సజెషన్ చేస్తారా లేదా? అసలు గవర్నమెంట్ కి ఫస్ట్ నుంచి సజెషన్స్ ఎప్పుడు ఇవ్వాల. కనీసం గవర్నమెంట్ ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నా ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ప్రపంచంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ రకంగా బిహేవ్ చేయలేదు సార్. ఫస్ట్ జగన్ గారు ఏదన్నా ఒపీనియన్ చెప్తాడా లేదా? ఇందులో ఈ లోపాలు ఉన్నాయి, దీనిలో ఇది మెరుగైన సమాజం కోసం ఈ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం ఇదని చెప్పగలరా? ఇంకొకటి థర్డ్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారు నేను మాట చెప్పారు సార్. పొద్దున నేను చూశాను పేపర్లో. ఏం చెప్పారంటే నన్ను వాడుకున్నారు, తర్వాత అనుభవం లేదని చెప్తున్నారు. అది తప్పు సార్. ఎందుకంటే ఎవరన్నా ఒక మంచి వ్యక్తి ఒక మంచికి సపోర్ట్ చేస్తే క్లాప్స్ కొడతారు. అదే మనిషి తర్వాత చెడ్డు కార్యక్రమం లేదా దానికి వ్యతిరేకిస్తే మంచి కార్యక్రమానికి ఎవరైనా సమాజం ఒప్పుకోదు. దయచేసి వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే పీస్ఫుల్ గా సమాజం నడిస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. అంతే ఏ పీస్ఫుల్ లేకుండా వీళ్ళు గొడవలు చేస్తా అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు. మాకు తెలుసు, మేము హైదరాబాద్ లో గత 15 years నుంచి ఉంటున్నాము. మేము ఆంధ్ర ప్రాంతం చెందిన వాళ్ళమైనా ఇక్కడే ఉన్నా సరే మాకు అర్థమవుతుంది. ఈవెన్ మా మదర్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి తెలంగాణకి భయపడ్డారు 6 years. మీరు ఇదే గొడవలు మళ్ళీ అక్కడ చేస్తా ఉంటే దయచేసి ఎవరు ఒప్పుకోరు. ఇది మాకు ఎంతవరకు ఆమోదయంగా లేదు. మీరు గొడవలు చేయొద్దు. మీరు ఏమన్నా అంటే జంతర్ మంతర్ దగ్గర కూర్చోండి, మాట్లాడండి, మోడీ గారిని ఒప్పించండి. ఇంకొక విషయం సార్, మనకి స్పెషల్ ప్యాకేజ్ ఎంత వస్తుందో ఏంటో వివరాలు క్లారిఫైగా గవర్నమెంట్ ఇంకా చెప్పడం లేదు. చెప్పే విధంగా మీరు అడగండి. అంతేగాని దయచేసి గవర్నమెంట్ మీద ఈ రకంగా దుష్ప్రచారం చేసి రైట్ నరేష్ గారు, మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కైనా శ్రీనివాస్ గారు ఆన్సర్ చెప్పగలరని చూద్దాం ఒకసారి. నరేష్ గారు ఇది వీడియో కాలర్ అండి. సరే నమస్తే నరేష్ గారు, మీరు చాలా చక్కగా అడిగారండి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అభివృద్ధికి సపోర్ట్ చేస్తారంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిని కలుపుకుంటే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుద్దండి. ఇప్పుడు నిన్న పన్నీర్సెల్వం గారు ఒక ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఉండి అన్ని పార్టీలు ఒత్తిడి మేరకే జల్లికట్టుకి ఆర్డినెన్స్ తీసుకురాగలిగారు. అట్లా అధికార పార్టీ నుంచి ఏదైతే అధికారం ఉన్నారో వాళ్ళు ప్రయత్నం చేయాలి సార్ ప్రతిపక్ష నాయకుడిని కలుపుకోవడానికి. ప్రతిపక్ష నాయకుడు ఏది మాట్లాడినా తప్పు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకూడదు అని చెప్పిన వచ్చేటప్పటికీ పరిస్థితి వస్తాయండి. నిన్న వైజాగ్లో కూడా ఆయన ఏం చేశారండి, తప్పకుండా ఇప్పుడు అది ఒక ప్రత్యేక హోదా కోసం జనవరి 26 కాబట్టి దాంట్లో అది రాజ్యాంగం రాసిన రోజు కాబట్టి అమలుపరిచిన రోజు కాబట్టి దాంట్లో ఉన్న రాజ్యాంగంలో మన నిరసన తెలిపే అధికారం కూడా దాంట్లో ఉంటాయండి. దాని మీద నిరసన తెలియపరుస్తా అనుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎయిర్పోర్ట్లోనే ఆపేసి ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆ విధంగా ఆపే పరిస్థితులు ఎవరికైనా ఉంటాయండి. అదేవిధంగా ఇంక వేరే అడిగారమ్మా అభివృద్ధి బేసికల్ గా ఏ పని చేసినా జగన్ అడ్డుకుంటున్నాడు అన్న ఒక ఓకే సార్. ఇప్పుడు ఇందాక మీకు ప్రత్యేక ప్యాకేజ్ గురించి హోదా గురించి కూడా అడిగారు. ప్రత్యేక హోదా ఉంటే గనక
మనకి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా 90% గ్రాంట్ల కింద వస్తాయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కావచ్చు, ఎలక్షన్స్ దాంట్లో ఇచ్చిన కమిట్మెంట్లో ఒక్కటి కూడా ఆయన తూచాగా ఏది చేయలేదండి. రైతుల రుణమాఫీ నుంచి డ్వాక్రా మహిళలు కావచ్చు, బాబు వస్తే జాబ్ వస్తుందనండి. ఒక్క జాబ్ ఇచ్చారండి? ఒక మాట చెప్పండి. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పన్నారు. ఎక్కడ ఇచ్చారండి? ఇవన్నీ కూడా అడగకూడదు అనుకుంటే ఒక ప్రతిపక్ష నాయుడు అడగకపోతే అది కరెక్ట్గా కాదండి. రేపు ఉదయం ప్రతిపక్ష నాయుడు ఫెయిల్ అయ్యారని మీరే అంటారు. అందుకని ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా కనుక వస్తే ఇవన్నీ మనం ఏం చేయకపోయినా పని అయిపోతుంది. 100% మనకి ఇండస్ట్రీలు ఫుల్గా వస్తాయి సార్. అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్యాపిటల్లో కనీసం 3 ఏళ్ళు అయితే కూడా ఈ రోజుకి క్యాపిటల్కి మనం సింగిల్ లైన్లో క్యాపిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటే ఇంకా అభివృద్ధి ఏం జరుగుతుందండి? ఏది క్యాపిటల్ మాది అమరావతి, మా డ్రీము అమరావతి, మా యొక్క ఇది అనుకుంటుంటే ఈరోజు అమరావతికి టెంపరీ బిల్డింగ్లు 3 ఏళ్ళకి కడుతుంటే పర్మనెంట్ బిల్డింగ్ ఎప్పుడు కడతారు సార్? టెంపరీ అసెంబ్లీ 3 ఏళ్ళకి కడుతుంటే పర్మనెంట్ బిల్డింగ్ ఎప్పుడు కడతారండి? కేంద్ర ప్రభుత్వం 2000 కోట్ల అలా డబ్బు ఇచ్చేసింది. మీరు ఇంకా కట్టుకోకుండా అభివృద్ధి చెందకుండా ఇంకా మీరు తాత్సారం చేస్తున్నప్పుడు మనం అది ప్రశ్నిస్తే తప్ప. అది మీరు కూడా గమనించాలి. మీరు ఒక పార్టీ కింద మాడుతున్నారో ఒక వ్యక్తి కింద మాడుతున్నారో అది మీరు అర్థం చేసుకోవాలా. ప్రతిపక్ష నాయకుడు మంచి చేస్తే మంచి అని చెప్తాడు, చెడు చేస్తే చెడు అని చెప్పడం అది ప్రతిపక్ష నాయకుడు కర్తవ్యం. అదే చేస్తున్నాం మేము కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం అధికార పక్షం చేస్తున్న తప్పుని మీరు వేలెత్తి చూపిస్తున్నారు తప్పు అని. ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం మీరు కేంద్రంపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందా? అదే మాట మీద స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇవాళ స్పందించారు. ఆయన స్పందించక ముందే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మా ఎంపీలతో రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తామంటే అవిశ్వాసం కంటే పెద్దదమ్మా, వాళ్ళ పోస్ట్ వదిలేసుకుంటారు. ఎంపీ పోస్ట్ అంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల చేత రాజీనామా చేయించే ప్లాన్ లోనే ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు దానికి. రైట్. దానికి మరి తెలుగుదేశం ఇప్పుడు ఆయన అంత త్యాగం చేయడం సిద్ధపడ్డారు. తెలుగుదేశం నుంచి కొంచెం ఒక మెట్టే నెక్కే అవకాశం ఉందా? ప్రత్యేక హోదా వద్దు అని చెప్పని ఎంపీలు రాజీనామా చేసేంత మాత్రం కూడా నిజంగా ప్రత్యేక హోదా వస్తుందన్న గ్యారంటీ కూడా ఏం లేదు. దాని మీద ఒత్తిడమ్మా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోదని చెప్పి లాస్ట్ రోజు వరకు మేము అనుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంత ఒత్తిడి చేసినా కూడా, కానీ విడిపోయింది కదా ఆ రోజు. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఆ యొక్క వేడి సెంట్రల్ తెలవాలా, నిరసన సెంట్రల్ గవర్నమెంట్ తెలవాలనే ఉద్దేశంతో ఆయన ఒక అప్పీల్ చేస్తున్నారు. దానికి అప్పీల్ని స్వాగతించండి, ఇంకేమన్నా సలహాలు చెప్పండి, అంతే తప్ప ఆయన ఇంకా మీరు అవిశ్వాసం పెట్టచ్చు కదా. ఇప్పుడు మీకుండే సలహాలు, మీకుండే మీకున్న చాలా ఆలోచనలు ఉండొచ్చు. మా పార్టీకి ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్లో ఆయన ఇంకా దీనికంటే ఒక స్టెప్ ముందేసి మీరు రాజీనామా చేస్తానని చెప్పన్నారు. దాన్ని మీరు స్వాగతించండి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా రాష్ట్రం విభజన జరిగేటప్పుడు మాత్రం ఏమాత్రం నోరు మెదపని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రత్యేక హోదా కావాలని, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అని చెప్పి కూడా అధికార పక్షం ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు ఆ రోజు రాష్ట్ర విభజనకి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వద్దని చెప్పి మా సమైక్యాంధ్రాన్ని మాకు కావాలని చెప్పి అడిగారంట. రోజు రాష్ట్రం విడిపోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక రాష్ట్రంలో తెలంగాణలో ఒక ఏరియా అంతా పోతున్నా కూడా విడిపోయినందువల్ల ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతున్న ఉద్దేశంతో ఆయన సమైక్యాంధ్ర నిరంతరం ముందుకెళ్లారమ్మా. ఆ రోజు ఆయనకి ఎంపీలు కూడా పెద్దగా లేరు, రాజ్యసభలో అసలు ఎవరు లేరు ఆయనకి. ఆయన ఆ విధంగా ప్రయత్నం చేశారు, చేయకపోవడం ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ రోజు ఆయన ఏం చెప్పారమ్మా, 2 కళ సిద్ధాంతం చెప్పారు. ఆయన కూడా 2 కళ సిద్ధాంతం చెప్పారు. పోనీ ఆ రోజు 5 లక్షల కోట్లు ప్యాకేజ్ అడిగారు. మరి ఈ రోజు ఎందుకు అడగట్లేదు 5 లక్షల కోట్ల ప్యాకేజీ? ఆయన కూడా అడగాలి కదా. అది అవన్నీ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేయడానికి తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఇచ్చిన మాట అడిగితే దాని తప్పు, మేము అరెస్ట్ చేస్తాం, ప్రత్యేక హోదా అడగకూడదు అంటే మాత్రం అది భావ్యం కాదు. దాన్ని ప్రజలు కూడా హర్షించే విధంగా లేరమ్మా. ఎస్ అండి, శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు సిఐఏ సదస్సు మీరైతే అట్లా ఫ్లాప్ అయింది అన్న వర్షనే ఎక్స్ప్రెస్ చేయడం చూస్తున్నాం మనం. కాకపోతే సిఐఏ సదస్సు స్టార్ట్ అవ్వక ముందర వైసీపీ ఏదైతే ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటం ఉందో, ఈ సిఐఏ సదస్సుని భగ్నం చేయడానికే మీరు చేశారు అన్న స్టేట్మెంట్కి ఏం చెప్తారు మీరు? అంటే ముందర మీరు భయపడ్డారా? ఈ స్టేట్మెంట్ ఎక్కడ హిట్ అయిపోతుంది, మనకెక్కడ నేమ్ రాదు అన్న ఒక భయం ఉందా వైసీపీలో ఏమన్నా? ఇప్పుడు దీనికి దానికి అటువంటి సంబంధం లేదమ్మా. అసలుకి భయపడాల్సిన అవసరం లేదు. మేము అడిగేది ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నాం. అది ఒక సిఐ అనేది వైజాగ్లో జరుగుతుంది. వైజాగ్ ఆర్కే బీచ్ లోనే కదా అక్కడ ఆపారు. మరి విజయవాడలో ఎందుకమ్మా జరగలేదు మీరు? పోనీ విజయవాడకి ఏం సంబంధం, తిరుపతికి ఏం సంబంధం? ఎక్కడైనా చేసుకోవచ్చు, మిగతా చోట పర్మిషన్ ఇవ్వచ్చు మీరు. మిగతా చోట్ల ఎందుకు ఆపారు? ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రతిపక్ష నాయకుడిని ఏదో ఇబ్బంది పెట్టాలని మాట్లాడతామే తప్ప అసలు ప్రత్యేక వస్తే ఈ సదస్సు కొన్ని 100 కోట్ల డబ్బులు వృధా అయిపోతుంది దీంట్లో. వాళ్ళ ఉదయం వైజాగ్ నుంచి ఒక అతను చెప్తున్నాడు నాతో, 2000 రూపాయలు అంటే ఒక్కొక్కరికి భోజనం, ఒక్కొక్కరికి. ఏది అక్కడ సీఎం గారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంత డబ్బులు పెట్టి మీరు దావోస్ వెళ్ళి స్టాల్స్ కొనుక్కోవడం దీనికి. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఇండస్ట్రీ మేళనే ఉంటున్నారు. ఇక్కడ మీరు దావోస్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, హాంకాంగ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా వేరే వాళ్ళు ఏం కొత్తగా వచ్చారమ్మా?
ఏ కంపెనీ పలా పెద్ద కంపెనీ వచ్చిందని చెప్పమని చెప్పండి. ఒక్క కంపెనీ పేరు చెప్పాలంటే పెద్ద కంపెనీలో ఇది 1000 కోట్లు వచ్చింది, 2000 కోట్లు వచ్చింది. ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఏదైతే శంకుస్థాపన చేసి వర్క్ బిగిన్ చేశారో శ్రీ సిటీలో, అది మీరు ఓపెన్ చేసుకుని అది మా క్రెడిట్ అని చెప్పి మీరు చెప్పుకుంటారు అంతే. ఇంతవరకు మీరు సరే ఇవన్నీ కూడా కాదు, మీరు ఒకటే చెప్తున్నా, మీరు అమరావతి మీ క్యాపిటల్ అంటే 3 ఏళ్లలో మీరు కట్టలేకపోయారు. ఇంకేంటి మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు? మీరు టోటల్గా అటర్ ఫెయిల్యూర్, టోటల్గా చంద్రబాబు నాయుడు గారు అటర్ ఫెయిల్యూర్ అయిపోయారు. దీంట్లో వేరే ఆలోచించాల్సిన పనే లేదు. అటువంటి ఒకవేళ ఫెయిల్ కాలేదు, నేను సక్సెస్ అయ్యా అనుకుంటే కనీసం ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టలేని పరిస్థితుల్లో మన చంద్రబాబు గారు ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి కాలర్ సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్, భాష కాల్ చేశారు ఫ్రమ్ గుంటూరు, సిద్ధంగా ఉన్నారు. భాష గారు చెప్పండి. నమస్తే అండి, గుంటూరు నుంచి అజీజ్ భాషని. భాష గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం భాష గారు, మాట్లాడుకోవచ్చు, గట్టిగా మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. చెప్పండి భాష గారు. నమస్తే, నేను గుంటూరు నుంచి భాషానండి. అయ్యా నమస్తే, చెప్పండి భాష గారు. సార్, ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పారు. అవునండి, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు 40 సంవత్సరాల 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని అడిగారు, గట్టిగా అడిగారు. 40 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. రాజకీయాలు ఉన్నారు సార్ 40-45 సంవత్సరాల నుంచి సార్. 15 అవునండి. ఇప్పుడు భాష గారు చెప్పండి. భాష గారు ఎస్ అండి, మేబీ కాల్ కట్ అయినట్లుంది. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు మరి? నాకు అర్థమైందమ్మా, ఆయన ముఖ్యమంత్రి, ఇంత సీనియర్ ముఖ్యమంత్రి అయ్యండి, ఈ ప్రత్యేక హోదా గురించి గనక ఆయనకి అవసరం లేదన్నప్పుడు 15 ఏళ్ళు ఎందుకు అడిగారు అనే ఉద్దేశంతో ఆయన, నాకు నా భావన అర్థమైంది. వైసీపీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు అలానే అర్థమవుతుందేమో. ఎందుకు కాదమ్మా, 15 ఏళ్ళు అడిగింది వాస్తవమే కదా. మరి ఆ రోజు 15 ఏళ్ళు ఎందుకు అడిగారమ్మా? అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేసే ప్రత్యేక హోదా కావాలని ఎంత ప్రజాధన దుర్వినియోగం చేస్తున్నారు? ఆ రోజు కావాల్సిన దానికి అవసరం ఏంటి, ఈ రోజు వద్దని చెప్తానికి అవసరం ఏంటి? ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఎందుకు మీరు ఆ రోజు మీతో పాటు వైసీపీ మేము కూడా కలిసి ఏకమాట తీర్మానం చేసాం కంపల్సరీ కావాలని చెప్పని. మరి ఈ రోజు ఎందుకు వద్దంటున్నారు మీరు? వద్దంటే రీజన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం వద్దుందో, కేంద్ర ప్రభుత్వం ఎవరేమంటుంది, ఎవరైనప్పుడు అడగాలండి, గట్టిగా అడగాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు స్పెషల్ పర్మిషన్ మన కొన్ని పరిస్థితుల్లో మన రాష్ట్ర విభజన జరిగిపోయింది. దాని మీద ఈ యొక్క కేంద్రాన్ని ఒత్తిడి చేసి తీసుకురావాల్సింది పోయి కేంద్రానికి సలాం అని చెప్పి వదిలేయడం అనేది ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు తోడ్పడట్లేదు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. దాంట్లో ప్రత్యేక హోదా వల్ల, ప్రత్యేక ప్యాకేజ్ వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, రెండు ఒకటే అన్నది అధికార పక్షం గట్టిగా చెప్తున్నమాట. ప్రతిపక్షంగా డిఫరెన్స్ మేజర్ గా ఏమై ఉంటుందని మీరు చెప్తారండి? ఇప్పుడు ఏదేమైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తప్ప అమ్మ, ఇండస్ట్రీలే కావద్దమ్మా. నేను చెప్పేది కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కూడా మనకు షేర్ పోతుందమ్మా దాంట్లో. తర్వాత ఇంతకీ ఇది ఆగిపోవడానికి ఒక రీజన్ ఏంటమ్మా, ఏదైతే ఈయనకి ఓటుకున్న ఓటు కేసు విషయంలో దొరికిపోయాడో వారి భయపడి రాష్ట్ర అభివృద్ధికి ఆయన దొరికిపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడానికి రీజన్ అవుతుందమ్మా దానికి. రైట్, మొత్తానికి ఇది ఇవాల్టి వారధి. మనతో వచ్చిన గెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టంగా చెప్తున్న మాట, రిప్రజెంటింగ్ వైసీపీ ఇస్ లైక్ ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్ నాట్ ఈక్వలెంట్ టు ప్రత్యేక ప్యాకేజ్. కేవలం అధికార పక్షం ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏమాత్రం కనిపించట్లేదు. ఇదే రైట్స్ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ దిగొచ్చి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ యొక్క ఉద్యమం కంటిన్యూ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ అ లాట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.